వైఎస్ఆర్ జిల్లా పులివెందులలో వైఎస్ జగన్ రైతు భరోసా యాత్ర నిర్వహిస్తున్నారు. ఈ యాత్రలో భాగంగా జగన్ లింగాల మండలం బోనాల గ్రామానికి వెళ్లారు. ఆ గ్రామంలో అప్పుల బాధతో ఫిబ్రవరి 18న ఆత్మహత్య చేసుకున్న రైతు గంగాధర్ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. గంగాధర్ చనిపోయి 3 నెలలు అవుతున్నా ప్రభుత్వం ఇంతవరకు అతని కుటుంబాన్ని ఆదుకున్న దాఖలాలు లేవన్నారు జగన్. జగన్ వెళ్తున్నాడంటే నామమాత్రపు సాయం చేస్తూ చేతులు తులుపుకుంటున్నారని దుయ్యబట్టారు. మీరే చూసినారు, గంగాధర్ ఇంటికి మీరే పోయినాం, అందరం కలిసే పోయినాం. 3 నెలల కింద చనిపోయినాడు. కనీసం చనిపోయిన రోజు వచ్చి ఎవరు వచ్చి రాసుకున్నారు? పంచాయతీ కార్యదర్శి రాసుకున్నారు. దాని తర్వాత అంతే, పట్టించుకునే నాతుడు లేడు, ఎవరు రాలా. ఎక్కడండి చనిపోతే 5 లక్షల రూపాయలు ఇచ్చే కార్యక్రమం ఎక్కడ జరుగుతూ ఉందండి? జగన్ వస్తున్నాడు అని అంటే ఆడికైనా అనంతపురంలో పోతారు. ఆ ఇంటికి జగన్ పోతున్నాడు అని అంటే ఓహో జగన్ వస్తున్నాడా అని చెప్పి పోయి అప్పటికప్పుడు పోయి అట్ట కాస్త కూస్తూ చెక్కులు ఇస్తారు. ఆ చెక్కులు ఇచ్చే కార్యక్రమం కూడా అనంతపూర్లో కూడా ఎట్ట జరిగింది? ₹1 వాళ్ళకి ఇలా 1.5 లక్ష తీసుకొని పోయి అప్పులోళ్ళకి ఇచ్చినారు. 3.5 లక్షల రూపాయలు తీసుకొని బ్యాంకుల్లో వేసినారంట, జాయింట్ అకౌంట్ అంట. వీళ్ళకి మాత్రం చేతికి డబ్బు 700కు 800కు పంట కింద అని చెప్పి స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ కింద ఇస్తారంట. వీళ్ళకైతే అది కూడా లే పాపం. ఇది జరుగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తిని రాష్ట్రంలో ప్రతి రైతు, రాష్ట్రంలో ప్రతి అక్క చెల్లెమ్మ ఉద్యోగం కోసం వెతుకుతా ఉన్న మీలాంటి వాళ్ళందరూ 2,000 రూపాయల నిరుద్యోగ భృతి కోసం ఎదురు చూస్తూ ఉన్న ప్రతి ఇండ్లు తిట్టుకుని తిడతా ఉన్నారు రోజు. ఒకేమో రైతుల మీద చూపించే ప్రేమ, పబ్లిసిటీ వస్తుందని అంటే వెంటనే పోతారు, ఇస్తారు. పబ్లిసిటీ రావడం లేదు అని అంటే రైతుల పరిస్థితి గాలి కొదలేదు. ఇది చంద్రబాబు నాయుడు పరిపాలన తీరు.